విలేకరుల సమావేశంలో యశోద ఆసుపత్రి వైద్య నిపుణులు ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ వెంకట కోటేశ్వరరావు తెలియజేశారు. రోడ్డు ప్రమాదాల్లో యువతకు గాయాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని, అలాగే నరాలు దెబ్బతింటే భుజం నుంచి చేతి వరకు కదలికలు స్పర్శ తగ్గిపోతుందని, మొదటి 3 నెలల్లో దీనిని సరిచేయకపోతే ఎక్కువ శాతం ఆ నరాలు దెబ్బతినే అవకాశం ఉందని తెలియజేశారు. అలాగే సక్సెస్ రేట్ కూడా తగ్గిపోతుందని తెలియజేశారు. గాయం జరిగిన 3 నుంచి 6 నెలల మధ్య శస్త్రచికిత్స చేయించుకుంటే సుమారు 90% వరకు విజయ అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఎంఆర్ఐతో పాటు అవసరమైన పరీక్షల ద్వారా నరాల స్థితిని అంచనా వేసి చికిత్స అందిస్తామని, ప్రభుత్వ ఆరోగ్య పథకాల ద్వారా అర్హులైన రోగులకు ఆర్థిక సహాయం కూడా అందుబాటులో ఉందని చెప్పారు. అలాగే త్వరగా చికిత్స తీసుకుంటే చేతి పనితీరు తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయని యశోద ఆసుపత్రి వైద్య నిపుణులు ప్రజలకు తెలియజేశారు. వెంకట కోటేశ్వరరావు, మాది యాక్చువల్గా అచ్చంపేట అండి, గుంటూరు జిల్లా అచ్చంపేట గ్రామం. గుంటూరులోనే ఎంబీబీఎస్ ఎంఎస్ చదువుకున్నాను. తర్వాత నిమ్స్లో చదువుకుని అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే బ్రేకియల్ ప్లెక్సస్ నాడీ వ్యవస్థ. యాక్చువల్గా ఈ బ్రేకియల్ ప్లెక్సస్ నాడీ వ్యవస్థ ఏంటంటే చేతి పనితీరుని నిర్దేశిస్తుంది బాడీలో. ఇది కట్ అయినప్పుడు లేదా ఇంజూరీ అయినప్పుడు ఇది ఈ చెయ్యి వ్యవస్థ మొత్తం పనిచేయదు. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చచ్చుబడిపోయినట్టు అయిపోతుంది. సో దీనికి ట్రీట్మెంట్ ఉంది, చేయొచ్చు అని చాలా తక్కువ మందికి తెలుసు. దాని మూలంగా చాలామంది ఏం చేస్తారంటే చాలా లేట్గా వస్తారు మా దగ్గరికి. లేట్గా వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అనేది ఆప్షన్స్ తగ్గిపోతాయి. దాని మూలంగా మనం వాళ్ళకి న్యాయం సరిగ్గా చేయలేము. ఈ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ ఉంది, ఇలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఒకటి ఇలా దీనివల్ల వాళ్ళకి బెనిఫిట్ అవుతారు అని తెలిస్తే తొందరగా వస్తే, దాంట్లో మేము నరాల మీద కనుక చికిత్స చేయగలిగితే, తొందరగా వచ్చినప్పుడు నరాల మీద చికిత్స చేయగలుగుతాం, ఈ నాడీ వ్యవస్థ మీద చికిత్స చేయగలుగుతాం. అలా చేయగలిగితే వాళ్ళకి ఎక్కువ లాభం ఉంటుంది, ఎక్కువ బెనిఫిట్ అవుతారు. అందువల్ల తొందరగా రావాలి. ఆ తొందరగా అంటే ఏంటంటే 3 నుంచి 6 నెలల్లోనే దెబ్బ తగిలిన 3 నుంచి 6 నెలలు, ఎంత తొందరగా వస్తే అంత మంచిది. 3 నుంచి 6 నెలల్లో వస్తే చాలా ఉపయోగం ఉంటుంది. ఈ ప్రధానంగా ఎలా జరుగుతాయి అంటే వయసులో ఉన్న పిల్లలు ఈ బైకుల మీద యాక్సిడెంట్ అయ్యేటప్పుడు వాళ్ళు మనకి నెక్స్ట్ ఒక చెయ్యి పోవటం మూలంగా అప్పటి వరకు వాళ్ళు చేస్తున్న పనిని పోగొట్టుకుంటారు. నేను ఎంతమందిలో చూశాను, ఒక 1000 ఆపరేషన్లు చేశానండి ఇలాంటివి. అంటే మొత్తం దేశం మొత్తం నుంచి వచ్చాయి మాకు ఇంతకుముందు. ఎలా అంటే వాళ్ళకి ఒక బార్బర్ ఉంటాడు, 2 చేతులు కావాలి, ఈ చెయ్యి పని చేయదు, ఆయన వృత్తి వదిలేసుకోవాల్సి వస్తుంది. డ్రైవర్ ఉంటాడు, డ్రైవ్ చేసే అతను అది ఈ చెయ్యి పని చేయదు, ఆయన వృత్తి వదిలేసుకోవాలి. ఇంకా ఇలా వృత్తులు కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది దాని మూలంగా. అప్పటి వరకు ఇప్పుడు ఇన్నేళ్ళు నేను కష్టపడి ఒక 10 ఏళ్ళు కష్టపడి ఒక వృత్తిలో నైపుణ్యం వచ్చిన తర్వాత ఆ వృత్తి మానేయాలంటే ఎవరికైనా కష్టం కదా. సో అందుకని వాళ్ళు తొందరగా వస్తే బాగుంటుందని అందరికి తెలియజేయాలని ఉద్దేశం. అలాగే ఇంకొకళ్ళు ఎవరంటే యాక్సిడెంట్లో వస్తాయి వీళ్ళందరూ. వయసులో ఉన్న పిల్లల్లో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు పడిపోయినప్పుడు, బండి మేంచి పడిపోయినప్పుడు, లేదా కారులోంచి ఏదైనా గుద్ది పడిపోయినప్పుడు వీళ్ళల్లో అవుతాయి. గుర్తించడం కూడా లేటు గుర్తిస్తారు, ఎందుకంటే ఫస్ట్ గుర్తించేవన్నీ ఎముకలు ఇరిగినాయి అయ్యి గుర్తిస్తారు. ఈ నరాలు చచ్చిపడిపోయింది వాళ్ళకి తెలియడానికే 10 ఏళ్ళు పట్టింది. ఏదో చెయ్యి దెబ్బ తగిలింది అనుకుంటారు, తర్వాత నెమ్మదిగా తెలుస్తుంది. మీ ద్వారా తెలిస్తే వాళ్ళకి ఎవరన్నా అవసరం ఉన్నవాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు రాగలిగితే వాళ్ళకి మా శక్తి మేర న్యాయం చేద్దామనేది ఐడియా. ఇందులో వైద్యం అనేది తొందరగా వస్తే ఉండే వైద్యం వేరే ఉంటుంది, ఒకవేళ లేటుగా వస్తే టెండర్ ట్రాన్స్ఫర్స్ అని ఉంటాయి. అప్పుడు దాకా నేను మాట్లాడినంత నాడీ వ్యవస్థ మీద వైద్యం. లేటుగా వచ్చారు అంటే 1 సంవత్సరం దాటిపోయినాక వస్తే నాడీ వ్యవస్థ మీద వైద్యం చేయలేము. ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ చేస్తాము. ఆల్టర్నేటివ్స్లో కొంత లాభం తక్కువ ఉంటుంది, కానీ ఎంతో కొంత అసలు చెయ్యి పక్కన చెట్టు కొమ్మలాగా పడి ఉండేదానికంటే ఎంతో కొంత కదలిక తెప్పించడానికి అవకాశం ఉంటుంది, బాగా లేటుగా వచ్చినా కూడా. అవేర్నెస్ పెరిగితే దీనికి తొందరగా వస్తే వైద్యం బాగుంటుంది అనేది ప్రధాన ఉద్దేశం. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.